హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఈ వారం బీబీ జోడీ సీజన్ 2లో సెమీ ఫినాలీ అయితే జరగబోతుంది. ఇక సెమీ ఫినాలీలో 6 జంటల్లో ఒక జంట వెళ్ళిపోతుంది. ఇక 5 జంటలతో ఫినాలీ అయితే జరగబోతుంది. 1-5 ప్లేసెస్ వీళ్ళైతే సొంతం చేసుకోబోతున్నారు. ఇక ఈ సెమీ ఫినాలీ పర్ఫార్మెన్స్ ఆల్రెడీ మనము మణికంఠ వాళ్ళ పర్ఫార్మెన్స్ చూసాం. అదరగొట్టేశారని చెప్పుకోవాలి. ఇక నెక్స్ట్ వచ్చేసరికి మానస్ అండ్ సృష్టి వీళ్ళు కూడా అసలు వీళ్ళిద్దరూ తీసుకున్నవి కూడా దేవుళ్ళవి. ఆ డివోషనల్ అలాగే ఆ యొక్క ఆహ్, చాలా శక్తివంతమైనటువంటి ఆ యొక్క మహత్యంతో వాళ్ళిద్దరూ అయితే నిజంగానే చాలా బాగా చేయడం జరిగింది. అలాగే మంచి మంచి కాంప్లిమెంట్స్, మంచి మంచి ప్రైజెస్ అయితే అంటే ప్రైజెస్ మీన్స్ వాళ్ళనందరూ చాలా చక్కగా అభినందించడం అయితే జరిగింది. ఇక నెక్స్ట్ వచ్చేసరికి మనం విశ్వ, నేహ వీళ్ళ పర్ఫార్మెన్స్ ఎంత కామ్ అండ్ కంపోజ్డ్‌గా ఎంత స్టైలిష్‌గా అనిపించిందో కదా! ఆ చందమామ మీద చేస్తూ ఉంటే నిజంగానే అందరూ అదో లోకంలోకి వెళ్ళిపోయారు. ఇక దాని తర్వాత శ్రీ సత్య అలాగే అర్జున్. అబ్బా! వీళ్ళిద్దరి జంట నిజంగానే చాలా అంటే చాలా బాగుంటుంది. వీళ్ళిద్దరూ మంచి బెస్ట్ ఫ్రెండ్స్ అన్న విషయం అందరికీ తెలిసిందే. కానీ ఎప్పుడూ కొట్టుకుంటూనే ఉంటారు. ఎప్పుడు కూడా అది ఆన్ స్క్రీన్ అయినా, ఆఫ్ స్క్రీన్ అయినా. కానీ వీళ్ళిద్దరూ చూడ్డానికి మాత్రం చాలా చక్కగా అనిపిస్తూ ఉంటారు. ఇక కాస్ట్యూమ్ కూడా అంతే అందంగా ఈసారి డాన్స్ కూడా చాలా చక్కగా చేయడం అయితే జరిగింది. అందుకే వీళ్ళకి కూడా మంచి మంచి కాంప్లిమెంట్స్ వచ్చేసాయి. మీరిద్దరు నిజంగానే చూడ్డానికి చాలా బావుంటారు కాబట్టి మీరిద్దరూ వేస్తూ ఉంటే చాలా బాగా అనిపించిందని చెప్పి అందరూ కూడా జడ్జెస్ అయితే మెచ్చుకోవడం జరిగింది. ఇక చాలా కష్టమైనది. సో, ఈ మధ్య కాలంలో ఎక్కడా చూడట్లేదు. మనము ఒక తాడు లాంటివి పట్టుకొని పైన ఇలా గాల్లో తిరగడము అనేటివి ఈ మధ్య కాలంలో ఎక్కడా చూడలేదు. మనం 'బీబీ జోడీలో' చాలామంది పర్ఫార్మెన్సెస్ చేశారు కానీ, అప్పట్లో 'డీలో' వీటిల్లో ఇవి చేసేవాళ్ళు. చాలా బాగా అనిపించేవి. కానీ ఇప్పుడు అంత సాహసం ఎవరు చేయట్లేదు. కానీ వీళ్ళిద్దరూ గాలిలో చాలా మంచి విన్యాసాలు చేసి మనకైతే సూపర్‌గా అనిపించేటట్టు చేసేశారు. అందుకే మంచి కాంప్లిమెంట్స్ అయితే వచ్చేసాయి. ఇక నెక్స్ట్ అమర్ అండ్ నైనిక వీళ్ళిద్దరూ కూడా నిజంగానే డిఫరెంట్‌వి ట్రై చేస్తూ ఉంటారనమాట. ఇది ఎట్లా వస్తుందా? పోతదా? అనవసరంగా ట్రై చేస్తున్నామా అనేటట్టు కాకుండా సో, వీళ్ళకిచ్చిన దాంట్లో ఏదో ఒక కొత్తగా చేయాలి అనే ఒక ఆలోచన కలిగిన వాళ్ళు అమర్ అండ్ నైనిక. అందుకే చాలా అంటే చాలా డిఫరెంట్‌గా ఈసారి ఆ ఎల్ఈడీలో చేయడం అనేది డిఫరెంట్‌గా అనిపించింది. కొన్ని అటు ఇటు పోయాయంట. బట్ వాటెవర్ ఏదైనా గానీ కొత్తగా చేసి నిరూపించుకోవడం అనేది నిజంగా చాలా ఇంపార్టెంటే కాబట్టి ఎందుకంటే ఒకే స్టైల్‌ని ఎవరైనా చేస్తుంటారు. డిఫరెంట్ స్టైల్‌ని ట్రై చేస్తూ ఉన్నప్పుడే తెలుస్తుంది. సో, వాటిని ఎలా చేయొచ్చా, ఎలా అయినా చేయొచ్చా అన్నట్టుగా. సో, ఇక దాంతో మన శేఖర్ మాస్టర్ కూడా అదే అన్నారు. నిజంగా ఎల్ఈడీలో చాలా బాగా అనిపించింది. మీరు చేసినవన్నీ మూవ్‌మెంట్స్ కొత్తగా అనిపించాయి అని చెప్పేసి చెప్తూ ఉంటారు. ఇక ఇదంతా అయిపోయిన తర్వాత మన పింకీ ఉంది కదా! ఇక పింకీ అయితే వాళ్ళకి 6కి 6 మార్క్స్ అయితే ఇచ్చేసింది. సరే 6 మార్క్స్ ఇచ్చింది కదా! ఎందుకంటే బాగా నచ్చి ఇచ్చిందేమో అని అనుకుంటూ ఉన్న టైంకి ఇక నెగటివిటీ అంటే వాళ్ళు డాన్స్‌లో చేసిన నెగెటివ్ పాయింట్స్ అన్నీ చెప్తూ 6 ఇచ్చిందనమాట. అంటే నెగెటివ్ పాయింట్స్ చెప్పకుండా నాకు చాలా బాగా నచ్చింది. మీరు చేసిన ఆ డిఫరెంట్ ఫార్మ్స్ అనేవి నాకు బాగా నచ్చాయి అని చెప్పేసుంటే మేబీ అంత డిస్కషన్ అయితే జరుగుండేది కాదు. కానీ 6కి 6 ఇచ్చి మీరు అక్కడ హంబుల్ అయింది. సో, వాళ్ళు లిఫ్ట్ చేసేటప్పుడు కొద్దిగా మిస్ అయిపోయింది. అవన్నీ జరిగాయి అని చెప్పడంతో ఇక మన జడ్జెస్ అయితే అస్సలు ఊరుకోరు కదా! అదే సెమీ ఫినాలీ వచ్చేసింది. ఇక ఇప్పటికి కూడా కొద్దిగా సేఫ్ గేమ్ ఆడుతుంటే ఎవ్వరు ఒప్పుకోరు కాబట్టి, అదేంటి పింకీ నువ్వు చెప్పేది నెగెటివ్ పాయింట్స్ చెప్తున్నావు. కానీ ఇచ్చింది 6 పాయింట్స్ ఇస్తున్నావు. ఇదేంటమ్మా అని చెప్పి శేఖర్ మాస్టర్ అడగడం జరిగింది. ఇక నెక్స్ట్ శ్రీదేవి గారు కూడా అస్సలు ఊరుకోకుండా నువ్వు నెగెటివ్‌గా చెప్పేతప్పుడు మార్క్స్‌లో కూడా ఆ వేరియేషన్ అనేది చూపించాలి. అక్కడ 6 ఇచ్చి నువ్వు నెగెటివ్ పాయింట్స్ చెప్తే ఏమని సేఫ్ గేమ్ ఆడుతున్నారా అన్నట్టుగా చెప్పేశారు. ఇక మన శేఖర్ మాస్టర్ అయితే ఏకంగా ఓహో! వాళ్ళ దగ్గర పవర్ అస్త్రా ఉంది కాబట్టి వాళ్ళకి బిస్కెట్ వేస్తున్నారా మీరు ఎవరైనా కానీ వాళ్ళకి మార్క్స్ ఇచ్చి సో, మనల్ని ఎలిమినేట్ చేయకుండా ఉంటారు అని చెప్పి మీరు ఇలా చేస్తున్నారా అన్నట్టుగా డైరెక్ట్‌గా అయితే చెప్పేశారు. అదే జరగబోతుందండి. ఎందుకంటే వీళ్ళ దగ్గర పవర్ అస్త్రా ఉన్న విషయం అందరికీ తెలిసిందే కదా! ఇక లిస్ట్‌లో ఉన్న వాళ్ళలో ఎవరినైనా వీళ్ళు పంపించే అధికారం వీళ్ళకుంది. సో, 3 టైమ్స్ గోల్డెన్ సీట్‌ని సంపాదించుకున్న వాళ్ళకి ఈ యొక్క పవర్‌నైతే ఇచ్చేశారు. సో, వాళ్ళు ఎలిమినేషన్‌లోకి వెళ్ళిన వాళ్ళని వీళ్ళు తిరిగి తీసుకొనొచ్చే అధికారం అలాగే ఆ పవర్ అస్త్రాలో ఉంది. సో, దానివల్ల ఇలా చేశారేమోనని చెప్పేసి ఇక మొత్తానికి ఇలా అన్నారు. ఇక చివరికి వచ్చేసరికి అందరి పెర్ఫార్మన్స్ చూసిన తర్వాత ఇక లిస్ట్‌లో ఉన్నటువంటి ధనరాజ్ అలాగే మన పింకీ, మణికంఠ వీళ్ళ ఇద్దరి
ఇద్దరి జంటల్లో ఈ పవరాస్త్రాన్ని ఉపయోగించి మీరు ఎవరిని సేవ్ చేయబోతున్నారు, సో ఎవరిని ఎలిమినేట్ చేయబోతున్నారని మన ప్రదీప్ గారు అడగడం అయితే జరిగింది. ఇక నాకు తెలిసినంత వరకు ఇక ప్రదీప్ గారు అంటే సారీ మన అమెరికా, మన అమర్ అండ్ నైనిక వాళ్ళైతే ఇక దీని విషయంగా కారణంగా అయినా పింకీ వాళ్ళనైతే అంత కష్టపడినప్పటికీ కూడా వీళ్ళనైతే ఇక తీసుకోలేదు. ధనరాజ్ వాళ్ళు కష్టపడుతూనే ఉన్నాడు, చూశాడు కదా తన కళ్ళతో. అయినా అప్పుడప్పుడు కొన్ని కొన్ని మూమెంట్స్‌లో తను మర్చిపోవడం అలా చేశాడు కాబట్టి మొత్తానికి ఛాన్స్ ధనరాజ్ వాళ్ళకి ఇచ్చేశాడు. ఇక పింకీ అండ్ మణికంఠ ఎలిమినేట్ అయిపోయి వెళ్ళిపోయారు సెమీ ఫినాలేలో. ఇక 5 జంటలు మాత్రమే ఫినాలేకి వెళ్ళబోతున్నాయి. ఇక వీళ్ళల్లో ఆల్రెడీ మనకు తెలిసిందే ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ ఎవరెవరు అనేది. ఇక నిజంగానే ఈ ప్లేసెస్ అన్నిటికీ వీళ్ళు కరెక్ట్‌గా యాప్ట్ అయ్యారా లేదా? మీ దృష్టిలో ఎవరు విన్నర్స్ అంటే బాగుండేదనేది కామెంట్ కూడా చేసేసేయండి. నిజంగా ఈ వీడియో అంతా కూడా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నిజంగానే ఈ బీబీ జోడీ నిజంగా చాలా ఫెయిర్‌గా జరిగిందా? లేదంటే ఏదైనా అన్‌ఫెయిర్ అని మీకు అనిపించిందో కామెంట్ కూడా చేసేసేయండి.